ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ధనుర్మాసం విశిష్టతను గురించి తెలుసుకుందాం. సూర్యుడు ధనుసు రాశిలో ఉండే కాలాన్ని మనం ధనుర్మాసంగా వ్యవహరిస్తాం. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన నాటి నుండి మకర రాశిలో ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి వరకు ఉండే కాలాన్ని మనం ధనుర్మాసంగా వ్యవహరిస్తాం. ఈ ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైంది. ఈ మాసంలో మనం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు, మనశ్శాంతి లభిస్తాయి. ఈ మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామం పారాయణం, ఇంకా తిరుప్పావై పారాయణం నిర్వహిస్తాం. ఈ ధనుర్మాసం మార్గశిర పుష్యమాసాల మధ్యలో వస్తుంది. మార్గశిర మాసాన్ని తన స్వరూపంగా స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. ఈ మాసంలో పైర్లు బాగా పండుతాయి. ప్రకృతి కూడా చాలా మనోహరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మాసంలో సాంప్రదాయ వంటలు ఇంకా పొంగల్ విశేషంగా చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆండాళమ్మవారు అంటే గోదాదేవి ఆచరించి శ్రీకృష్ణుని ప్రేమను పొంది భగవంతుల్లో లీనమైంది. మనం ఇప్పుడు గోదాదేవి గురించి చెప్పుకుందాం. పూర్వం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు ఉండేవాడు. అతనికి శ్రీకృష్ణుని పట్ల అమితమైన భక్తి ఉండేది. రోజు పూలదండలను కట్టి దేవాలయాలను వెళ్ళి శ్రీకృష్ణుని మెడలో వేసి శ్రీకృష్ణుని పూజిస్తూ పరిపరిమళాలు కీర్తిస్తూ అమితమైన ఆనందాన్ని పొందేవాడు. ఇది ఇలా ఉండగా విష్ణుచిత్తుడు ఒకసారి తన ఇంటి వద్ద తులసివనాన్ని శుభ్రం చేస్తూ మట్టిని తవ్వుతున్నాడు. అప్పుడు అతనికి అందమైన బాలిక దొరికింది. ఆ బాలికని భగవద్నుగ్రహంగా భావించి విష్ణుచిత్తుడు అలా ముద్దుగా పెంచసాగాడు. ఆమెయే గోదాదేవి. గోదాదేవి తండ్రి విష్ణు భక్తుడు అవడం వల్ల ఆమె కూడా చిన్నప్పటి నుండి కృష్ణుని పట్ల భక్తి కలిగి శ్రీకృష్ణుని ఆరాధించేది. ఆమెకి యుక్త వయసు రాగానే శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణుని ప్రేమను పొందినట్లే తను కూడా వ్రతమాచరించి శ్రీకృష్ణునికి ప్రియురాలు కావాలని అనుకుంది. ఆ వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతాన్ని ఆమె 30 రోజులు చేసింది. గోదాదేవి తన స్నేహితురాలతో కలిసి రోజు తెల్లవారుగానే లేచి చన్నీటి స్నానం చేసి ఆహార నియమం పాటించి భగవంతుని సేవించి 30 రోజులు 30 పాటలు పాడింది. రోజుకు ఒక పాట చెప్పిన 30 రోజులు 30 పాటలు పాడింది. ఈ పాటలనే మనం పాసురాలని అంటాం. ఈ వ్రతం చేసేవాళ్ళు రోజు క్రమం తప్పకుండా ఈ పాసురాలని పాడతారు. గోదాదేవి ఆ విధంగా వ్రతం చేసి శ్రీరంగనాథుని ప్రేమను పొంది భగవంతునిలో లీనమైంది. గోదాదేవికి ఆముక్తమాలిద అనే పేరు కూడా ఉంది. ఆముక్తమాలిద అంటే తాను కట్టిన దండల్ని తను ధరించి భగవంతునికి సమర్పించేదని అర్థం. గోదాదేవి ధరించిన దండల్నే శ్రీరంగనాథుడు సంతోషంగా ధరించేవాడు. విష్ణుచిత్తుడు భగవంతునికి సమర్పించే పూలదండను గోదాదేవి చేత కట్టించి ఆ దండను దేవాలయానికి తీసుకెళ్లి భగవంతునికి అలంకరించేవాడు. గోదాదేవి ఇక్కడ రోజు పూలదండలను కట్టి ఆ దండలు స్వామివారికి బాగుంటాయో లేదో అనుకుని ముందు తను స్వయంగా మెడలో వేసుకుని అద్దంలో చూసుకునేది. అప్పుడు ఆ దండని భగవంతునికి సమర్పించడానికి తండ్రికి ఇచ్చేది. ఈ విషయాన్ని కొంతకాలానికి విష్ణుచిత్తుడు గమనించాడు. గోదాదేవి రోజు దేవాలయానికి వెళ్ళి 30 పాసురాలను 30 రోజులు పాడి శ్రీరంగనాథుని ప్రేమను పొంది చివరిగా శ్రీరంగనాథుల్లో లీనమైంది. ఈ పాసురాలను తెల్లవారుజామున లేచి క్రమం తప్పకుండా చదవడం వలన గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలాన్ని, గోదాదేవి వ్రతమాచరించి పొందిన ఫలాన్ని కూడా పొందుతాం. కేవలం 30 పాసురములు పాడడం వల్లనే తామర పువ్వు రేకుల వంటి కన్నులు గలవాడు, ఎత్తైన భుజములు శిరస్సు గలవాడు, 4 భుజములు గలవాడు, లక్ష్మీవల్లభుడు, అనాథరక్షకుడు, ఆపద్బాంధవుడు అయిన శ్రీమన్నారాయణుడు సర్వదా సర్వత్రా మనకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమో శ్రీమత్యే గోదాదేవియే నమః.